ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చెప్తున్న కృపను బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు స్తుతులు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ దివ్యమైన వాక్కును ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతుండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ప్రవేశమైన నీ వాక్య సత్యం ద్వారా ఆత్మ జీవితాన్ని బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రియ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలని నమ్ముచున్నాను. మనకు విశ్వాస యాత్రలో మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు, కష్టాలు మనం ప్రతినిత్యం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే సమస్యల్లో మనము కృంగిపోకూడదు. ఆ సమస్యల్లో మనం కృంగిపోతున్నప్పుడు సమస్యలు మనల్ని ఇంకా భయపడతాయి. ఆ సమస్యల్లో మన విశ్వాస జీవితంలో మనం ఎంతగానో బలహీనం అవుతూ ఉంటాం. సామెతల గ్రంథము 24:10 చక్కని వాక్యం ఉంటుంది. శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతగాని వాడవగదు అని చెప్తున్నాడు. దేవుడు మనకి పిరికివాని ఆత్మనివ్వలేదు. ఆయన లోకమును జయించిన గొప్ప దేవుడు. ఈ లోకమును జయించిన గొప్ప దేవుడు. మనం ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విశ్వాస యాత్రలో ఆ సమస్యలలో మనకి గొప్ప బలాన్ని అనుగ్రహించి, ఆ సమస్యలలో మనకి విజయాన్ని అనుగ్రహించి గొప్ప దేవుడు మనకున్నాడు. ఇదనే వాక్య అంశము విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొనుట. విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొనుట. మన జీవితం అనే ప్రయాణంలో ఎన్నో సమస్యలు అనుకోని రీతిగా మన చుట్టూ వస్తాయి. ఊహించని పరిణామాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితిలో మన ముందున్న 2 మార్గాలు. ఒకటి, ఆ సమస్యను ఎదుర్కొని ముందుకు వెళ్ళుట. ఆ సమస్యను ఎదుర్కొని ఆ సమస్యను జయించుట, లేకపోతే వెనుకడుగు వేయుట. అయితే విశ్వాసయాత్రలో దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సమస్యలలో మనం వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సమస్యలు మన జీవితంలో వస్తుంటాయి, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో వస్తుంటే వాటన్నిటిలో కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నా వాక్య అంశము విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొనట. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో, ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటున్నామే. ఆ సమస్యలలో విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సెలవిస్తున్నాడు. మార్కు సువార్త 9:23 ఆయన సెలవిస్తున్నాడు, నమ్ముట నీ వంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అని చెప్తున్నాడు. అది ఎవరి ద్వారానంటే క్రీస్తు మీద విశ్వాసంతో. క్రీస్తు మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎన్ని పరిణామాలు మన చుట్టూ ఉన్నా సరే, ఎన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా సరే, ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటాము. ఆ సమస్యలను సులువుగా మనము అధిగమించగలం. ఆ సమస్యను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలం. లేకపోతే వెనుకడుగు వేసి విశ్వాస జీవితంలో మనం బలహీనం అవుతుంటాం. దేవుని మీద ఆధారపడకపోతే, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరిచినప్పుడు ఆ శక్తిని ఆయన దగ్గర నుంచి మనము పొందుకుంటాము. కాబట్టి ఈ దినాన్ని మన జీవితంలో ఒకసారి ఆలోచించండి. విశ్వాసంతో మనం సమస్యలను ఎదుర్కోవాలి. ఈ సమయంలో ఒక 3 ప్రాముఖ్యమైన సంఘటనలు, ఆ 3 వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా వారు పొందుకున్నారు, ఆ సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, వారు ఎదుర్కొంటున్న పరిణామాల్లో వారు ఏ విధంగా ఆ సమస్యను ఎదుర్కొన్నారు, ఆ సమస్యను ఎదుర్కొని ఏ విధంగా ఆ సమస్యలలో గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసారో మనం చూడబోతున్నాం. నిజమే, ఇక్కడ విశ్వాసం అంటే ఇక్కడ రిస్క్ చేయాలి. మనం చాలా సందర్భాల్లో రిస్క్ చేయడం మనకి ఇష్టపడం. మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి రిస్క్ చేయడం. అంటే రిస్క్ అంటే మనకు తెగింపు కావాలి. మనకి ఆ యొక్క
సమస్యను జయించాలంటే మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా మనం వెనుకడు వేయకూడదు. పోరాటం చేయకుండా మనము ఓడిపోయేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. కాబట్టి లోకంలో ఉన్న వాటిని అన్ని కూడా ఆయన జయించున్నాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన మనము, మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనను కలిగిన మనము ఈ విశ్వాసయాత్రలో ఎప్పుడు కూడా మనం ఓడిపోం. ఆయన నమ్మి మనం ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన విజయాన్ని అనుగ్రహిస్తాడు. అయితే ఆ సమస్యలు కొన్ని దినాలు మనల్ని ఇబ్బందులు పెట్టచ్చు. ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు కొంతకాలం కొద్దిగా మనల్ని ఆ యొక్క శ్రమలు గురి చేయొచ్చు. కానీ అల్టిమేట్గా ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడే మనకు సహాయాన్ని అనుగ్రహించి విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈ సమయంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు, 3 ప్రాముఖ్యమైన సందర్భాలు వాక్య భాగం నుంచి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూసినప్పుడు యుద్ధము యెహోవాదే. ఎవరి మాట అన్నారు మనం చూసినప్పుడు? దావీదు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయుల తరపున గొల్లియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి నా మీద యుద్ధం చేయండి, నన్ను గెలవండి అని చెప్పి గొల్లియాతు ఇశ్రాయేలుకు ఛాలెంజ్ వేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలు ఆ గొల్లియాతును చూచి, ఆ గొల్లియాతు యొక్క పైరూపాన్ని చూసి వారందరూ కూడా భయపడిపోయి గొల్లియాతు మీదకి యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. వారందరూ కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఆ రాజ్యంలో ఎవరు కూడా ముందడుగు వేయట్లేదు. ఎవరు కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ సమయంలో ఒకే ఒక్కడు దావీదు, చిన్నవాడే కానీ చాలా ధైర్యంతో ముందుకొచ్చాడు. ముందుకొచ్చి సౌలుతో అంటున్నాడు, అయ్యా నేను వెళ్తానయ్యా, నేను వెళ్ళి ఆ ఫిలిష్తీయుడైన గొల్లియాతుతో నేను పోరాటం చేస్తాను అని సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు అంటున్నాడు, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం చూసినప్పుడు, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఈ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. చూసారా ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడివే, నువ్వు చాలా చిన్నవాడివే, నీకేమి యుద్ధ అభ్యాసం నీకు లేదు. వాడు బాల్యం నుంచి బాగా యుద్ధాభ్యాసము వాడు చేసినవాడు, వాడిని జయించలేవు అని చెప్తున్నాడు. కానీ నా దేవుడు జీవం గల దేవుడు. నేను గొర్రెల కాపరుకున్నప్పుడు ఎలుగుబంటి నుంచి, సింహం నోటి నుంచి నా యొక్క గొర్రె పిల్లను నేను రక్షించుకున్నాను. నాకు యెహోవా తోడుగా నన్ను రక్షించున్నాడు, బలాన్ని నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఎప్పుడైతే దావీదు విశ్వాసంతో ఆ మాటలు చెప్పినప్పుడు సౌలు చెప్పినాడు, వెళ్ళు అని చెప్పాడు. యెహోవా నీకు తోడుగా ఉంటాడని చెప్పి. ఇది నా జీవితంలో కూడా దావీదు వలె గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎటువంటి ఇబ్బందులో ఉన్నప్పుడు నీవు నేను కూడా దావీదు వలె గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాడు. అతను ఛాలెంజ్ చేస్తున్నాడు, నువ్వు రా అని చెప్పి ఆ గొల్లియాతు ఛాలెంజ్ చేస్తుంటే దావీదు చాలా సింపుల్గా ఓడిసలతో వెళ్ళాడు. అతడేమో గొప్ప ఆయుధాలతో మరి దావీదు మీదకి వస్తే ఇక్కడ దావీదు
మరి ఒడిసెలతో కొన్ని రాళ్ళను తీసుకుని వాటితో యుద్ధం చేయడానికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దావీదు అతనితో అంటున్నాడు, ఈ దినమున 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని చెప్తున్నాడు. ఎస్, ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి అంటే దేవుని యందు విశ్వాసం, జీవం గల దేవుడు యెహోవా దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ధైర్యాన్ని కలిగి బాలుడైన దావీదు మాట చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే అని చెప్తున్నాడు. ఇది నాన్న ఒకసారి ఆలోచించండి. దావీదుకి అంత ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు, దావీదుకి అంత శక్తిని అనుగ్రహించిన దేవుడు. దావీదు మరి దేవుని యొక్క శక్తి చేత బలము చేత వెళ్ళి ఆ గొల్యాతుని ఒడిసెలతో ఒక రాయితో చంపినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నామే. ఇది నేను గమనించండి. నీ చుట్టూ గొల్యాతు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఆ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావా? అయ్యో, నేను ఈ సమస్యను జయించలేనే, ఇంత పెద్ద సమస్యలను నేను ఎదుర్కోగలనా, నేను జయించగలనా, నేను ఓడిపోతానేమో అని చెప్పి నేను కూడా చాలా సందర్భాల్లో అనుకోవచ్చు. కానీ ఇక్కడ దావీదుకున్న విశ్వాసాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యుద్ధము యెహోవాదే, యుద్ధం నేను చేయను, నా దేవుడే నా పక్షం నుండి జరిపించే దేవుడు. ఈరోజు నీ పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నీ సమస్యలో నీకు శక్తిని అనుగ్రహించి ఆ సమస్యల్లో విజయాన్ని నీ పక్షాన ఉంచే గొప్ప దేవుడిని నీవు కలిగాను. యుద్ధము యెహోవాదే అంటున్నాడు. కాబట్టి ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తిని నీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దావీదు వలె నేను కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలో కూడా మనం ముందుకు వెళ్ళగలం. వెనుకడుగు మనం వేయం, పిరికివాని వల్లే మనం ఉండం. మన చుట్టూ ఉన్నవారు అనేక మంది మనల్ని అనేక మాటల చేత కృంగదీయచ్చు. కానీ ఆ సమయంలో కూడా ఒక విశ్వాస వీరుడిగా ఉండాలి. నేను కూడా విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొనేవారు ఉండాలి. ఎందుకంటే మనము అద్భుతాలు మన జీవితంలో చూడాలంటే, గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలంటే, ప్రతి సమస్య నుంచి మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే పోరాటం చేయాలి ఖచ్చితంగా. ఆ పోరాటం దేవుని శక్తి ద్వారా చేయాలి. విశ్వాసంతో మనం పోరాటం చేయాలి. రిస్క్ మనం చేయాలి. తెగింపు కావాలి మనకి. ఆ తెగింపు లేకపోతే, ఆ యొక్క పోరాట పటిమ మనలో లేకపోతే నేను కూడా విశ్వాస జీవితంలో ఓడిపోతామన్న విషయం గమనించాలి. కాబట్టి ఆ ఓటమిని ఇవ్వడానికి ఆయన రాలేదు ఈ లోకము. ఈ లోకంలో నన్ను కూడా ఆయన జయించే శక్తిని అనుగ్రహించడానికి వచ్చి, ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు. హీఈస్ విక్టోరియస్. ఈ లోకమును, పాపమును, సమస్తాన్ని, సాతాన్ని జయించిన గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? ఆయన నీ పక్షాన ఉన్నవాడు. యుద్ధము యెహోవాదే అని చెప్తున్నాడు దావీదు. ఈరోజు నా జీవితంలో కూడా మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికుడు. మన పక్షాన ఉన్నవాడు సమస్యల కంటే గొప్పవాడు. ఆయన విజయాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన లోకమును జయించున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా లోకాన్ని జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ సమస్యలను జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఏమాత్రం కూడా మనం కృంగవలసిన అవసరం లేదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి దావీదుని దేవుడు ఒక పనిముట్టుగా వాడుకున్నాడు, ఒక పాత్రగా వాడుకున్నాడు. ఇశ్రాయేలీయుల పక్షాన గొప్ప కార్యం చేయడానికి బాలుడైన దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు మన చుట్టూ ఉన్నాయి, ఎన్నో పరిణామాలు మన చుట్టూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనం అధిగమించాలంటే నీ జ్ఞానం కాదు, నీ శక్తి కాదు, నీ తలంపులు కాదు, నీ ఆలోచనలు కాదు, నీ పక్కన ఉన్నవారు ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. వారి సహాయం వ్యర్థమైనది. కాబట్టి నీకు కావాలి దేవుని శక్తి కావాలి. నేను కూడా విశ్వాసం ఉంచాలి. నమ్ముటని వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమవుతుందని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పక్షాన యుద్ధం చేయవాడు ఆయనే. ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి ఇబ్బంది అయినా సరే, ఎటువంటి కష్టమైనా సరే, అది బండలాంటి పెద్ద సమస్య అయినా సరే, దానిని కూడా తుత్తునీలుగా చేయగల గొప్ప శక్తి
దేవుడే మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దావీదు వలె విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు ఆ ఒడిసెలతో గొల్లియాతుని చంపిన దావీదుకి శక్తి దేవుడే అనుగ్రహించాడు. అంత గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించడం అద్భుతం కాదా? ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు. దానికి కావాలి విశ్వాసం, కావాలి తెగించే విశ్వాసం కావాలి. దేవుని ముందు సంపూర్ణమైన విశ్వాసాన్ని ఎప్పుడు కలిగి ఉంటావో దేవుడిని పక్షాన కార్యం చేసే గొప్ప దేవుడు. రెండవ ఉదాహరణ, రెండవ సంఘటన మనం చూసినప్పుడు ఎస్తేర్ అంటుంది, నేను నశించదను అని చెప్తుంది. ఒకవేళ నేను నశించిపోయినా పర్వాలేదు, కానీ నేను వెళ్తానని చెప్తుంది. ఎందుకంటే ముద్దుగా చెప్తున్నాడు, నువ్వు ఈరోజు ఈ రాజగృహంలో ఎందుకున్నావంటే నీ ప్రజలైన వారి పక్షాన నీవు కార్యం చేయడానికి ఉన్నావు. దేవుడు నిన్ను ఈ స్థితిలో నిన్ను రాణిగా నిన్నుంచాడంటే నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది అని చెప్పి ముద్దుగా చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నట్టు మనం అందరికి తెలిసిన సందర్భమే. ఇశ్రాయేలునందరినీ, యూదులందరినీ కూడా చంపడానికి మరి ఆనాడు ఆ రాజు సమక్షంలో ఒక చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం యూదులందరినీ కూడా నిర్మూలన చేయాలని ఆ యొక్క రాజుగారు ఆజ్ఞ అయినది, ఒక చట్టము తయారు చేయబడినది. యూదుల యొక్క విరోధులందరూ కూడా కలిసి ఒక పన్నాగాన్ని పని ఉన్నారు. ఈ విషయంలో మొర్దెకై ఇప్పుడు ఎస్తేరుకి తెలియజేశాడు. ఎస్తేరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంది, ఎస్ ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే మొర్దెకై చెప్తున్నాడు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు, నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమున బట్టి రాజ్యమునకు ఉచితమేమో ఆలోచించుకోనమని చెప్పమనను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించదను అని చెప్తున్నాను. ఎందుకు ఆ మాట ఆమె తెలియజేసిందంటే, రాజుగారి దగ్గరికి ఆమె వెళ్ళాలంటే కూడా ఆమె కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆమె రాణిగానే ఉన్నది ఆ కోటలో, కానీ ఆ రాణిగారికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మరి రాజుగారి యొక్క సమక్షం వెళ్ళాలంటే ఆమెకు కూడా ఆ సమయంలో పర్మిషన్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టాన్ని రాజుగారితో మాట్లాడి ఆ యొక్క చట్టాన్ని, ఆ యూదుల మీదకు వ్యతిరేకమైన చట్టాన్ని మార్చడానికి ఒకే ఒక మార్గము ఎస్తేరు ద్వారా సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు చట్టాన్ని బ్రేక్ చేయాలంటే కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకసారి ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టతరమైన పని. అది ఇప్పుడు ఈ విషయంలో ఎస్తేరు ఇప్పుడు రాజుగారి సమక్షంలోకి వెళ్ళి రాజుగారి యొక్క ఫేవర్ను పొంది వారి ప్రజలైన వారిని రక్షించవలసిన బాధ్యత ఎస్తేరు మీద ఉన్నది. ఇప్పుడు మొర్దెకై చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాలి, నీ సమయంలో ఎందుకున్నావు అంటే ఇందుకు దేవుడు నిన్ను ఇక్కడ ఉంచి ఉన్నాడేమో అని చెప్పి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని సమస్యల మధ్య ఉంచుతాడు. ఆ సమయంలో అక్కడ ఉండవలసిన స్థితిగతుల్లో దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడంటే దెర్ ఈజ్ ఎ పర్పస్. అంటే ప్రతి సమస్యలో కూడా దేవుడు నీకు అనుమతించాడంటే దాంట్లో ఒక ఉద్దేశం ఉన్నది. ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో అదే మాట చెప్తున్నాడు, ఈ సమయంలో ఇక్కడ ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు ఒక ఉద్దేశం చేత నేను ఇక్కడ ఉంచి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మొర్దెకై ఎస్తేరుకి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, నీ నా జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు మన జీవితంలో అనుమతిస్తుంటాడు, కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తుంటాడు. ఆ పరిస్థితులు, ఆ సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు, అరే నాకే ఈ సమస్య వచ్చిందేంటి, నాకే ఇబ్బంది వచ్చిందేంటి అని చెప్పి నేను అనుకుంటాం. కానీ ఈ విశ్వాస యాత్రలో ఆ యొక్క పరీక్షలను ఎదుర్కోవడానికి మనం ఇష్టపడం. మనం ఆ పరీక్షలను ఎదుర్కోనకుండా, ఆ పరీక్షలను మనం ఎదుర్కోవడానికి ఇష్టపడకుండా చాలా సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం, మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం.
కానీ ఆ సమయంలో మనం ఏం చేయాలంటే విశ్వాసంలో స్ట్రాంగ్ ఉండాలి. అంత మాత్రం కాదు, ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళాలి. మనం విశ్వాసంతో ప్రార్థనతో మనము ముందుకు వెళ్ళినప్పుడు ఆ సమస్యలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మన పరిస్థితిని తారుమారు చేస్తాడు. మన ముందున్న పరిస్థితిని దేవుడు మార్చగల దేవుడు. మనకు తెలియదు ఏమవుతుందో మనకు తెలియదు, కానీ నీలో ఆ తెగించే విశ్వాసం కావాలి. ఆ తెగించే విశ్వాసం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈమె ఏం చెప్తుందంటే, నేను నశించదను. ఒకవేళ నేను నశించిపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా నేను నా ప్రజల పక్షాన్ని నేను ముందుకు వెళ్తాను. మీరు ప్రార్థన చేయండి, నేను నా పనిగత్తులు కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి నేను ముందుకు వెళ్తానని చెప్పి ఎస్తేరు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నీ నా జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నా, జటిలమైన సమస్యలు మన ముందున్నా, మన ఊహకందని పరిస్థితులు మన ముందున్నా, ఈరోజు నీవు నేను చేయవలసింది విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తెగించే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తెగించే విశ్వాసం ఎస్తేరుకు ఉన్నప్పుడు నేను నశించదను అని చెప్తుంది. ఎస్, నీకు నాకు కూడా అటువంటి విశ్వాసం ఉన్నప్పుడే అద్భుతాలు నీ జీవితంలో చూడగలవు. నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి? తెగించే విశ్వాసం నీకు లేదు. అంత నమ్మకం, అంత విశ్వాసం నీకు దేవుని మీద సంపూర్ణంగా ఉన్నప్పుడు, ఆ దేవుడు నా పక్షాన కార్యాలు చేయగలడు అని నమ్మి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడే కార్యాలు నువ్వు జీవితంలో చూడగలవు, అద్భుతాలు నువ్వు చూడగలవు, ఆ సమస్యను నువ్వు ఎదుర్కోగలవు. చాలామంది ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడరు, ఆ బాధను ఎదుర్కోవడానికి ఇష్టపడరు. ఆ సమస్యల బాధను ఎదుర్కొన్నప్పుడు, దానిలో నువ్వు విజయాన్ని పొందినప్పుడు నీ జీవితం ఇతరులకు ఒక సాక్ష్యంగా ఉంటుంది. నీ జీవితం ఇతరులకు ఒక మాదిరిగా ఉంటుంది. అటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఇక్కడ ఎస్తేరు జీవితంలో కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తున్నాము. ఆ విశ్వాసంతో నేను నశించదను అని చెప్పింది. నేనేమైనా పర్లేదు, మీరు ప్రార్థన చేయండి నా కొరకు, నేను ప్రార్థన చేసుకుని నేను ముందుకు వెళ్తానని చెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు అటువంటి విశ్వాసం ఉన్నదా? అటువంటి గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు ఆ ఎస్తేరు ముందున్న సమస్యను, ఆ యూదుల పక్షాన వచ్చిన ఆ చట్టాన్ని మార్పు చేయడానికి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. అది ఎస్తేరు ద్వారా సాధ్యమైనది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మన చుట్టూ ఆ విధంగానే వస్తుంటాయి. ఎన్నో పరిమితులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి. ఊహించని పరిణామాలు మన జీవితంలో వస్తుంటాయి. కానీ తెగించే విశ్వాసం నీకున్నదా? ఎస్తేరు నేను నశించదను, అయినను నేను ముందుకు వెళ్తానని చెప్పి వెళ్ళి ఉన్నది. ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ఏమాత్రం కూడా నువ్వు అవమానాన్ని పొందవు, ఏమాత్రం కూడా నీవు వాటమిని పొందవు అనే విషయాన్ని గమనించాలి. ఎన్నో పరీక్షలు మన జీవితంలో ఎదుర్కొంటాం. సంపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు నీ నా పక్షాన చేసే గొప్ప దేవుడు అనే విషయాన్ని గమనించాలి. మూడోదిగా చూసినప్పుడు ముగ్గురు యవనస్తులు జీవితాన్ని మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో యొక్క జీవితాలు. వీరు బబులోను చెరలో ఉన్నారు, ఆ బబులోను రాజ్యంలో ఉన్నారు. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి, ఒక బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఆ బంగారు విగ్రహానికి పూజ చేయాలి, ఇంకా ఏ దేవుని కూడా పూజ చేయకూడదని చెప్పి ఇక్కడ నెబుకద్నెజరు ఒక ఆజ్ఞను ఇచ్చున్నాడు. అయితే ఆ రాజ్యంలో ఉంటున్న ఈ ముగ్గురు కూడా వారు ఆజ్ఞను పాటించట్లేదు. అయితే కల్దీయులలో ముఖ్యులైన వారు వెళ్ళి రాజా నెబుకద్నెజరుతో ఈ మాటను చెప్పారు. రాజు, నువ్వు ఆజ్ఞ ఇచ్చినావే, నీ ఆజ్ఞను వీరు ముగ్గురు కూడా పాటించట్లేదు, వైలేట్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క ప్రతిమను పూజ చేయట్లేదు అని చెప్పి నెబుకద్నెజరుకు ఫిర్యాదు చేశారు. చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్నవారు కూడా మన మీద అసూయతో కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు కదా, మనకు వ్యతిరేకంగా చేస్తారు. ఖచ్చితంగా
మన చుట్టూ ఉన్నవారు అసూయతో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఖచ్చితంగా కొండెములు చెప్తుంటారు. ఇక్కడ వారి మీద కూడా కొండెములు చెప్పేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఆ కొండెములు చెప్పేవాళ్ళు తయారై వారు రాజు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క షడ్రకు మెషకు అబద్రకు మీద కొండెములు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాము. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు, ఆ సమయం ముందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి, చూసారా, యూదుల పైన కొండెములు చెప్పి, ఎవరు? షడ్రకు మెషకు అబద్నకు. వెంటనే రాజు కోపం వచ్చేసింది. రాజు అంటున్నాడు, వారిని పిలిపించండి, నా ఆజ్ఞ వారు పాటించట్లేదా, వారిని పిలిపించండి అని చెప్పి వారు ముగ్గురిని కూడా పిలిపించారు. ఇది నిజమా? నేను ఇచ్చిన ఆజ్ఞ మీరు పాటించట్లేదా? నేను ప్రతిష్ఠ చేసిన ఈ యొక్క విగ్రహాన్ని మీరు పూజ చేయట్లేదా అని చెప్పి వారు మరి రాజు ప్రశ్నించినప్పుడు వారు పలికిన మాట మనం చూసినట్లయితే చాలా ధైర్యంతో మాట్లాడుతున్నారు. చాలా ధైర్యంతో, చాలా గొప్ప విశ్వాసంతో వారు ఈ మాటలు పలుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు ఈ యొక్క ఆజ్ఞను వైలేట్ చేస్తే అగ్నిగుండంలో పడవేస్తారు వాడిని. అయినా కూడా వీరు భయపడలేదు. రాజు ఆజ్ఞను కూడా మీరి ఉన్నారు. రాజుకి ఛాలెంజ్ చేస్తూ ఈ మాట చెప్తున్నారు. మరి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనం మనం చూసినట్లయితే, షద్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము అని చెప్తున్నారు. నిజంగా వాట్ ఎంత ధైర్యంతో ఈ మాట మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పలేదు. ఎంత గట్స్ ఉండాలండి. రాజు ఆజ్ఞని తిరస్కరిస్తున్నారు. రాజుకే ఛాలెంజ్ వేస్తున్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించే సమర్థుడు అని చెప్తున్నారు. ఈరోజు నీకు ఆ ధైర్యం ఉందా? నీకు ఆ విశ్వాసం ఉన్నదా? నీకు ఈ సమస్యల్లో మమ్మల్ని రక్షించే సమర్థుడు మాకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ బాధల్లో ఆదరించే గొప్ప దేవుడు మాకున్నాడు. ఈ ఇబ్బందుల్లో మనం విడుదల చేసే గొప్ప దేవుడు మాకు ఉన్నాడు అనే గొప్ప విశ్వాసం నీకున్నదా? ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగో వారికి ఎవ్వరు కూడా లేరు. వారి పక్షాన సహాయం చేయడానికి ఏ మనుషులు కూడా లేరు. అక్కడే వారి మీద అసూయతో కొండెములు చెప్పి వారి మీద ఫిర్యాదు చేశారు. వారి పక్షాన ఉన్నది దేవుడు మాత్రమే. ఆ విశ్వాసంతో మాట్లాడుతున్నారు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయము అని చెప్తున్నారు. ఎంత బోల్డ్నెస్ అండి, ఎంత ధైర్యం అండి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నా జీవితంలో కూడా అటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుని కొరకు చనిపోవడానికైనా, లేకపోతే ఆ సమస్యను దాటిపోవడానికి, ఆ పరిస్థితిని దాటిపోవడానికి నీ విశ్వాస జీవితంలో తొలగిపోయే విశ్వాస జీవితం నీకున్నదా? వెనుకడుగు వేసే విశ్వాస జీవితం నీకున్నదా? అటువంటి విశ్వాస జీవితం నీకొద్దు. ప్రాణాలను సైతం నీవు త్యాగం చేసే గొప్ప విశ్వాస జీవితం నీకున్నప్పుడే అద్భుతాలు నా జీవితంలో జరుగుతున్నవనే విషయాన్ని గమనించాలి. అంత గొప్ప విశ్వాసం, అంత గొప్ప ధైర్యం నీకు నాకు కావాలి. అటువంటి గొప్ప విశ్వాసం కలిగినప్పుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనే విషయం గమనించాలి. కాబట్టి ఇక్కడ 3 ప్రాముఖ్యమైన సంఘటనలు మనం చూసినప్పుడు దావీదు జీవితంలో జరిగిన ఆ యొక్క విజయాన్ని చూసినప్పుడు అతను అంటున్నాడు, యుద్ధము యెహోవాదే అని చెప్తున్నాడు. అంటే నా పక్షాన్ని యుద్ధం చేయడానికి ఆయన ఉన్నాడు, ఆయన ద్వారానే నేను విజయాన్ని పొందుతానని చెప్తున్నాడు. ఎస్తేరు అంటుంది, నేను నశించినా నశించేదను,
నా కొరకు ప్రార్థన చేయండి, నేను ముందుకు వెళ్తానని చెప్తుంది. ఇక్కడ షడ్రకు మెషకు అబద్రుగా అంటున్నారు, నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించునని చెప్తున్నాడు. ఎస్, ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండంలో యేసయ్య వారికి తోడుగా ఉన్నాడు. యేసయ్య తోడుగా ఉన్నాడు కాబట్టి వారి యొక్క వస్త్రములు కూడా ఏమాత్రం కూడా మరి అసలు మాపు కూడా రాలినట్టుగా, ఏమాత్రం కూడా వారి కాలినట్టుగా కూడా మరి లేనట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. వారి మధ్యన మరి నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా రాజు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాము. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్ని సంచరించుట చూచుచున్నా, వారికి హాని ఏమీ కలిగి లేదు. 4వ వాని రూపము దేవతల రూపము బోలినదని వారికి ప్రత్యుత్తర మిచ్చెను. చూసారా, అక్కడ యేసయ్య వారికి తోడుగా ఉన్నాడు. ఏమాత్రం కూడా ఇటువంటి మరి ప్రమాదం వారికి కలగకుండా దేవుడు వారిని సంరక్షించినట్టు, దేవుడు వారికి తోడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నామే. ఇది నన్ను గమనించండి. నా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవాంతరాలు నా జీవితంలో వస్తుంటాయి. వాటికి నువ్వు వెనుకడుగు వేయకు. శ్రమ దినమున నువ్వు కృంగినేలా నువ్వు చేతగానివాడు అవుతావు. ఏమాత్రం కృంగవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీ దేవుడు నీకు జయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. ఈ సమయంలో ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నా వాక్యం నేను ముగించిపోతున్నాను. ఒక మిలిటరీ క్యాంప్లో ఒక వ్యక్తి దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగి ఉంటున్నాడంట, ఒక సైనికుడు. ఆ సైనికుడిని చూసి మిగతా సైనికులు చాలా హేళన చేస్తున్నారంట. ప్రతిసారి చక్కగా వాక్యం చదువుకుంటూ, సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఎంతో భక్తిగా ఈ యొక్క సైనికుడు ఉంటున్నాడంట. అక్కడున్న మిగతా సైనికులు ఇతను చూసి హేళన చేస్తున్నారు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, వాక్యాన్ని చదువుకుంటున్నవాడుగా, ప్రార్థన చేసుకుంటున్నవాడుగా, ఎంతో విశ్వాసంగా ఇతడు తన యొక్క జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు వారందరి మధ్య. ఒకసారి వీళ్ళు ఇతను అవమానపరచాలనుకున్నారంట. అక్కడున్న సైనికులు అవమానపరచాలని, వాస్తవానికి అవమానపరచాలని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఇతని దగ్గరకు వచ్చి, నువ్వు చాలా ప్రార్థన చేస్తావు కదా, చాలా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నీ దేవుడు గొప్ప దేవుడా, అయితే నిరూపించని చెప్పి నీకు పరీక్ష పెడుతున్నామని చెప్పారంట. ఏంటంటే, ఇదిగో అక్కడున్న ఆ జీప్ని నువ్వు డ్రైవ్ చేయాలి అని చెప్పి ఆ వ్యక్తిని, ఆ యొక్క సైనికుడిని వారు ప్రేరేపించారంట. అయితే వాస్తవానికి ఈ సైనికుడికి డ్రైవింగ్ రాదు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు ఇతను డ్రైవింగ్ రాదు కాబట్టి ఇప్పుడు డ్రైవింగ్ చేయలేడు ఇతను అని చెప్పి ఒక ఆలోచన. అయితే ఇతన్ని ఈ విధంగా ప్రేరేపించి హేళన చేసినప్పుడు ఇతను ఒకటే అనుకున్నాడు, ప్రభువా, వీరు నన్ను హేళన చేస్తున్నారు, నన్ను చాలా అవమానపరుస్తున్నారు అని చెప్పి అతను ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని ఆ యొక్క కీ తీసుకుని వెళ్ళి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ప్రార్థన చేసుకుని ఆ ట్రక్ని నడపడం ప్రారంభించాడు. ఆ జీప్ని నడపడం ప్రారంభించాడు. ఒకసారిగా అది నడవడం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా అవాక్కైపోయారు. అక్కడ ఉన్న సైనికులు, అక్కడ ఉన్న అధికారులు చూసి అవాక్కైపోయారు. ఎందుకు అవాక్కయ్యారు అని చూసినప్పుడు ఇతను డ్రైవ్ చేసినందుకు కాదు, వాస్తవానికి ఆ జీపు పని చేయట్లేదు. అది ఎంతో కాలము పని చేయకుండా మూలన పడి ఉన్నది. అది ఆ మూలన పడి ఉన్న ఆ జీప్కి ఇంజిన్ లేదు అక్కడ. కానీ అక్కడ అద్భుతం ఏంటంటే ఆ యొక్క జీపు నడవడం ప్రారంభించింది. అది చూసిన మిగతా సైనికులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఏమిటి అద్భుతం అని చెప్పి నివ్వెరపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. నా జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు దావీదు జీవితంలో ఏ విధంగా అద్భుతం జరిగిందో
ఎస్తేరు జీవితంలో ఏ విధంగా అయితే అద్భుతం జరిగిందో, షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క జీవితంలో ఏ విధంగా అద్భుతం జరిగిందో, ఈరోజు ఆ సైనికుని జీవితంలో కూడా అద్భుతం జరిగింది. విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నప్పుడు కూడా ముందుకు వెళ్ళాడు దేవుని మీద నమ్మకంతో. నమ్ముట నీ వంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఈరోజు నీ పక్షాన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నా జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అటువంటి గొప్ప విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో దావీదు వలె గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు, ఎస్తేరు వలె గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు, షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క జీవితంలో ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళ్తున్నారు. ఈరోజు నీ నా జీవితంలో అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు విశ్వాసం ద్వారా సమస్యలు మనం ఎదుర్కోగలము. ఆ సమస్యను జయించే శక్తిని అనుగ్రహించి గొప్ప సాక్షిగా ఆయన నిలబెట్టబోతున్నాడు. అట్టి గొప్ప కార్యాలు ఈ నా జీవితంలో పొందుకోవాలని కోరుకుంటూ ఈ విశ్వాసయాత్రలో సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయనతో ముందుకు వెళ్తున్నప్పుడు నీ నా జీవితంలో కూడా పరిస్థితులు మార్చగల దేవుడు, సమస్యను తీసివేసి గొప్ప సంతోషాన్ని మరి గొప్ప కార్యాన్ని నీ నా పక్షం దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా మా దగ్గర మా తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. విశ్వాసంతో ప్రవేశైన మేము ముందుకు వెళ్తున్నప్పుడు, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు సమస్యను జయించే గొప్ప శక్తిని మాకు అనుగ్రహించే దేవుడు తండ్రి. ప్రభు దావీదు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే అని చెప్తున్నాడు తండ్రి. అవును తండ్రి, మా పక్షాన్ని యుద్ధం చేయవాడు నీవే తండ్రి ప్రభు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు మాకున్నవి, మా చుట్టూ ఉన్నాను తండ్రి ప్రభు. మా పక్షాన్ని యుద్ధం చేసే గొప్ప దేవుడు తండ్రి ప్రభు. ఎస్తేరు చెప్తున్న ప్రభు, నేను నశించేతను నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పినాడు. ప్రార్థనతో విశ్వాసంతో ముందుకు వెళ్ళింది తండ్రి ప్రభు. యూదులందరినీ కూడా రక్షించుకున్నది తండ్రి. అట్టి గొప్ప విశ్వాసాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు వాటన్నిటినీ ప్రవేశైనా అయ్యా మమ్మల్ని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బాధల నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎస్తేరుకి ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినావు తండ్రి ప్రవేశైనా మాకు కూడా గొప్ప విశ్వాసాన్ని అనుగ్రహించి ముందుకు వెళ్ళే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నది. షడ్రకు మెషకు అబేద్నెగోల ప్రభ గొప్ప ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు తండ్రి నీవు వారికి మధ్యగా వచ్చి ప్రభ వారికి తోడుగా ఉన్నట్టుగా ప్రవేశన ఆయన వాక్యం మేము చూస్తున్నాం తండ్రి. అట్టి గొప్ప కార్యాన్ని ప్రభ మా పక్షాన్ని కూడా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభు. అట్టి గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్తా తండ్రి ప్రవేశన అద్భుతాలు ప్రవేశన మా కుటుంబంలో మా జీవితంలో ప్రవేశం మేము పొందుకుని తండ్రి అనేక మందికి సాక్షిగా మా జీవితాలు ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.